భాషల్లో ప్రింట్ అయింది. కాబట్టి ఇన్ని భాషల్లో ప్రింట్ అయిన గ్రంథము బైబిల్ తప్ప మరే గ్రంథము కూడా లేదు. ఎందుకంటే మిగతా గ్రంథాలు ఎన్నో ఉన్నాయి, కానీ కొన్ని పుస్తకాలు ఇన్ని భాషల్లో ప్రింట్ అయి ఇంతగా కొనబడుతున్న గ్రంథము బైబిల్ తప్ప మరే గ్రంథము కూడా లేదనే విషయము మీకు తెలియజేస్తున్నాము. అంత మాత్రమే కాదు, ఈ బైబిల్ గ్రంథము ఎంతో స్వల్పమైన ధరకు కూడా మనకు లభించబడుతుంది. దీంట్లో మానవ మనుగడకు సంబంధించిన అన్ని విషయాలు కూడా రాయబడ్డాయి. కాబట్టి దీంట్లో ఒక మాట చెప్పాలంటే ఈ గ్రంథాన్ని మరి ప్రేమ లేఖ అంటారు, లవ్ లెటర్. దేవుడు మానవుని ప్రేమించి రాసినటువంటి గ్రంథం, పంపించిన గ్రంథం ఇది. ఇది చదువుతూ ఉంటే దేవుడు లోకంలో ఉన్న మానవుల్ని ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడు అనే సంగతులు మనకు అర్థమవుతుంటాయి. కాబట్టి ఈ గ్రంథం తీసుకోనండి. ఇక్కడ ఉన్న క్రైస్తవులు అయినప్పుడు కూడా చాలా మంది మా దేవుడే కదా, మా గ్రంథమే కదా అనేటివి ఉంటారు. కాబట్టి బైబిల్ చదవాలి. కాబట్టి చదవడం మనకేం అర్థం కాదు. క్రైస్తవ కుటుంబంలో పుట్టి బైబిల్ మనం చదవకుండా ఉంటే, ప్రభువుని నమ్మకుండా ఉంటే మనంత దౌర్భాగ్యులు మరెవరు కూడా ఉండరు. కాబట్టి ప్రతి ఒక్కరి చేతిలో దైవ గ్రంథం ఉండాలి. పెద్దానికి కూడా నాది అంటారు కదా, చిన్నపిల్లలకు ఉన్నప్పుడు నా పుస్తకము, నా పలక, నా పెన్ను అన్నట్టుగా నా బైబిల్ అన్నట్టుగా ప్రతి ఒక్కరు కూడా ఏముండాలి, బైబిల్ ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరు బైబిల్ ఉండాలి. కనుక చాలా మంది బైబిల్ ఎప్పుడంటే దయ్యం పడితే ఆ బైబిల్ తీసుకురండి, బైబిల్ పెట్టండి అంటారు. అంతే, దయ్యం పోతే బైబిలా? లేకపోతే జ్వరం వచ్చిందనుకో తల దగ్గర బైబిల్ పెట్టండి, జ్వరం పోవడానికి బైబిల్, దానికి అది బైబిల్. కాబట్టి బైబిల్ మనము చదవాలి. ఇది నిత్య జీవం ఇచ్చేది. కాబట్టి ఎన్నో అద్భుతమైన సంగతులు దీంట్లో రాయబడ్డాయి. కాబట్టి ప్రతి ఒక్కరు తీసుకొని చదవాలని మనం చేస్తున్నాం. ఈ క్రిస్మస్ సందర్భంగా ఈ రోజు నుంచి మనం ప్రారంభిస్తున్నాము. ప్రతిరోజు కూడా మరి క్రిస్మస్ వర్తమానాలే మనం వింటాం. అంటే క్రిస్మస్ అంటే ఒక మాటలో చెప్పాలంటే దేవుడే మానవుడు అవటం. క్రిస్మస్ అంటే దేవుడే మానవుడు అవటం. ఆకాశ మహాకాశాలు పట్టదాని దేవుడు. వాస్తవానికి అసలు దేవుడికి రూపం లేదు కనుక మనలాగాని మనిషి కాదు. కాబట్టి ఏదో ఒక రూపంలో పెట్టి దేవుడు అంటానికి కుదరదు. కనుక బైబిల్ రాయబడింది, ఆయన అదృశ్య స్వరూపం రాయబడింది. అలాంటి దేవుడు ఈ లోకానికి రావడానికి ఎలాగొచ్చాడు ఉదయకాలం మనం చూస్తూ వచ్చాం. అయితే ఈ రాత్రి కాదు, ఈ నెలంతా కూడా యేసు ప్రభువు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి అనే సంగతులు మనం ధ్యానం చేద్దాం ఉన్నాం. ఈ రోజు ఒక సంగతి మనం చూద్దాము. తిమోతికి రాసిన మొదటి పత్రిక చూడండి. యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చిన ఉద్దేశం ఏంటో మనం చూద్దాం. మొదటి తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము అందరం కలిసి 15వ వచనం చదువుదాం. తిమోతికి రాసిన మొదటి తిమోతి పత్రిక మనం గమనించామంటే మొదటి అధ్యాయం 15వ వచనం అందరికి తెలుసు, అయినప్పటికీ కూడా అందరం చదువుదాం. చదవండి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మతగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. కాబట్టి యేసు ప్రభువు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే రాయబడిన మాట, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చాను. కాబట్టి ఇప్పుడు అందరూ చెప్పండి, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చాను. కాబట్టి దేవుడు ఎందుకు మానవుడు అవ్వాలంటే, యేసు ప్రభువు ఈ లోకం ఎందుకు రావాలంటే పాపులను రక్షించాలని. కాబట్టి ఈరోజు దీని గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. ఇలా ఎందుకు వచ్చాయో చాలా సంగతులు ఉన్నాయి బైబిల్లో. దాదాపుగా మరి ఒక 30 సంగతులు ఉన్నాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క సంగతి మనం చూద్దాం. ఈరోజు పాపులను రక్షించడానికి వచ్చే సంగతి మనము ధ్యానం చేస్తాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ వాక్యాన్ని దీవించండి, ఆస్వాదించండి. ఈ వాక్యం ద్వారా ఈ రాత్రి చేరువచ్చిన నాతో మాతో అందరితో మాట్లాడండి. ఈ లోకంలోకి మీరు వచ్చారు, అందుకే వందనాలు. లేదా ఎందుకు వచ్చిన సంగతి ఈ రాత్రి మేము చూడబోతుండగా ఎంతో దీవెనకరంగా చేయమని, వచ్చిన ప్రతి ఒక్కరితో నీ వాక్యం ద్వారా మాట్లాడి మహిమ పొందమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనం చదువుకున్నటువంటి వాక్యము యేసు ప్రభువు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి అన్నప్పుడు మనకి దీనికి ఆన్సర్ దేవుని యొక్క వాక్యము నుంచి ఒక సంగతి మనం చూద్దాం. పాపులను రక్షించుటకు వచ్చాడు అని మనం చూసాం. కాబట్టి పాపము అంటే ఏంటో ఒక 7 సంగతులు మనం చూద్దాము. తర్వాత మరి పాపంలో ఉన్న రకాలు కూడా ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఈ రాత్రి 2 విషయాలు మనం చూద్దాం. ఒకటి, అసలు పాపం అంటే ఏంటి? కనుక పాపం అంటే దేవుడు పాపం చేసిన వాడిని రక్షించాలని వచ్చాడు. కాబట్టి పాపము అంటే ఏంటో 7 సంగతులు, 7 నిర్వచనాలు బైబిల్లో మనం చూద్దాం. మొట్టమొదటిది
పాపం అంటే చూడండి, మొదటి యోహాను పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 4వ వచనము చదువుదాం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం అందరం కలిసి చదవండి. పాపము చేయి ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతి క్రమమే పాపము. అందరు చెప్పండి, ఆజ్ఞాతి క్రమమే పాపము. పాపం అంటే ఏంటంటే దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను అతిక్రమించడం, తప్పడం, కనుక ఇచ్చిన దాన్ని చేయకపోవడం, కనుక అది పాపం. ఆజ్ఞను అతిక్రమించడమే పాపము అంటాడు. కాబట్టి ఎక్కడ జరిగింది అంటే ఆది కాండము మనం చూస్తాం 2వ అధ్యాయంలో దేవుడు, 3వ అధ్యాయంలో దేవుడు 2వ అధ్యాయం తోటను చేసి ఆ తోటలో సేద్యం చెట్టుకి ఎవరు పెట్టాడు? ఆదామును పెట్టాడు. ఆదాము ఈ పండ్లన్నీ తిను, కానీ ఈ పండు మాత్రము తినవద్దు, ఇది మంచి చెట్ల ఫలం ఇచ్చే వృక్షము తప్ప మిగతావన్నీ తినమన్నాడు. కానీ దేవుడు ఆదాము ఏం చేశాడంటే ఏదైతే చేయొద్దన్నాడో చెప్పండి దాన్నే అతిక్రమించాడు. మానవ బుద్ధి ఎలాంటిదంటే ఏదైతే వద్దంటామో అదే చేస్తాం. కనుక దేవుడు చెప్పాడు ఈ పండ్లన్నీ తిని, తోటలు అన్ని రకాల పండ్లు ఉన్నాయి, కనుక సమస్త జీవం కలిగిన చెట్లన్నీ ఉన్నాయి, రకరకాల మంచి పదార్థాలు ఇచ్చే పండ్లన్నీ ఉన్నాయి. ఈ పండ్లన్నీ నిరభ్యంతరంగా తినవచ్చు, ఈ పండు ఒక్కడే తినవద్దు అన్నాడు. కానీ ఇప్పుడు ఆదాము అన్ని తిని ఆ ఒక్కటి తినకుండా ఉండాల్సింది. కానీ ఆదాము చేసిన పని ఏంటంటే ఏది తినవద్దన్నాడో ఆదాము భార్య ఏం చేసిందంట అదే తింది. ఒకసారట ఒక మీటింగ్ జరుగుతా ఉంది. ఎలాంటి మీటింగ్ జరుగుతూ ఉంటే టేబుల్ మీద అన్ని రకాల భోజన పదార్థాలు పెట్టారు. అన్ని రకాల భోజన పదార్థాలు పెట్టి అన్ని మూతలు పెట్టారు. మూతలు పెట్టి వచ్చిన వాళ్ళు చెప్పారు ఇవన్నీ తినండి, ఇది మాత్రం కదిలీకండి అన్నాడు. కనుక ఆయన వడ్డించినంత సేపు కూడా మౌనంగా ఉన్నారు. అటు ఇటు భాగం టక్కన ఎట్లే పడేముందని చెప్పేసి చూసారా. మానవ బుద్ధి ఏంటంటే అన్ని సరిపోయినాయిగా, తినటానికి ఇది పెట్టాడు సరిపోవాలి, కానీ ఇది మాత్రం తీయొద్దామా ముట్టుకోవద్దామా ఇవన్నీ వేసుకుని తిని నీకు కావాల్సని చెప్పారు. ఆ వడ్డిందని సేపు బాగానే ఉన్నారు. ఆ లోపలికి నీళ్ళ కోసం వెళ్ళినప్పటికీ ఏమన్నా తక్కువ మూత ఓపెన్ చేసింది. లోపల అంటే కోడి కలిసి ఆ ప్యానికి మొత్తం రూమ్ అంతా కూడా మొత్తం చుట్టుకున్నాయి. చూసారా. మానవ బుద్ధి ఏంటంటే దాంట్లో ఏముందో ఇంకా ఏది వద్దన్నా అదే చేస్తాం. చూసారా. ఇది ఆదాము వచ్చినటువంటి సంగతి. కనుక ఆదాము నుంచి చేస్తూనే ఉన్నారు. మా ఆదాములో మనం ఏం తీసుకోవాలి, మనం కూడా ఎట్లాంటి వాళ్ళము, మనం కూడా అదే. కనుక ఇవన్నీ తినొద్దాం. ఈ తిన్న వాళ్ళకి ఏం చేస్తాము, ఏముందో చూడాల్సిందే లోపలికి. కొంతమంది అయితే వస్తూ ఉంటారు. కనుక అన్ని పదార్థాలు ఉన్నా అన్ని చూస్తూ ఉంటారు, దేంట్లో ఏముందో. ఎందుకు నీకు అంత తాపత్రయము, నీకు పెట్టింది తినరాదు వండరాదు. కాబట్టి ఆదాము అదే చెప్పాడు, ఆదాము ఇవన్నీ తిను, ఈ పండుగ తినొద్దంటే అన్ని తినొచ్చు కదా. కానీ ఆదాము భార్య అవేం చేసిందంటే ఏది వద్దన్నాడు అదే తింది. కాబట్టి ఇప్పుడు ఆజ్ఞ అతిక్రమించడం ద్వారా ఆదాము ద్వారా లోకంలోకి ఏమొచ్చింది, పాపం వచ్చింది. అది రోమపత్రిక 5వ అధ్యాయము మనం చూస్తాం. రోమపత్రిక ఆ రీతిగా లోకములోనికి పాపం ప్రవేశించింది. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మనం గమనించామంటే చూడండి 12వ వచనం, రోమ 5:12 ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించునో అలాగే మనుషులందరూ పాపం చేసిన మరణం అందరికీ సంప్రాప్తమైన 3 డేస్ కింద అందరికీ వ్యాపించింది. అప్పుడు దాకా మరణం లేదు మనిషికి. ఆదాముకి మరణం లేదు. ఏదేదో తోటలో జీవవృక్షాల ఫలాలు కూడా ఉన్నాయి. ఆదాముకి మరణమే లేదు. మరణం ఎప్పుడన్నాడు, ఈ పండు తినుదేవు నువ్వు నిశ్చయముగా చచ్చేదవు అప్పుడు అన్నాడు. అంటే ఆ పండు తినబోతే ఏమి లేదు, ఆదాముకి మరణమే లేదు. చూసారా. కనుక మరణమే లేదు. దేవుడు వేగాలు ఉండాల్సింది. కానీ ఏ ఆజ్ఞ అతిక్రమించాడు కాబట్టి, చేయవద్దని చేశాడు కాబట్టి ఆదాము పాపంలో పడ్డాడు. ఆదాము పాపంలో పడిన తర్వాత ఆదాము వచ్చే సంతానం అంతా మనమే. కానీ ఇప్పుడు ఆదాము వచ్చిన పాపం అది నరాలను మనుషులు వ్యాపించి ఈనాటి వరకు కూడా ప్రతి మనుషుడు జన్మతః కర్మత ఏమైపోయాడు, పాపి అయిపోయాడు. కాబట్టి ఆదాములో ఉంది పాపం, ఆదాము రక్తములో ఉంది. కనుక అక్కడి నుంచి ప్రవేశించింది. ఇది లోకమంతా చుట్టుకుంది పాపము. అందుకే బైబిల్ సెలవిస్తా ఉంది, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుని మహిమను పొందలేకపోతున్నారు. కనుక లోకములు ఎన్నో భేదాలు ఉన్నాయి. కనుక ధనవంతులని పేదవారని, విద్యావంతులని విద్యాహీనులని, ఇలాగా ఒక ప్రాంతం మరొక ప్రాంతం అని, కులమని మతమని ఎన్నో భేదాలు ఉన్నాయి. కానీ పాపము చేసే విషయంలో మాత్రము భేదము ఏమీ లేదు. అందరూ కూడా సమానమే పాప విషయంలో.
తన పాపాలు కూడా చిన్న పాపమే కదా, పెద్ద పాపమే అనుకోకూడదు కనుక చిన్న పాపాలు పెద్ద పాపాలు ఏమి ఉండవు కనుక పాపము పాపమే. దేవుని యొక్క వాక్యంలో దేవుడు పాపిని ప్రేమిస్తున్నాడు కానీ పాపాన్ని మాత్రం ఆయన ద్వేషిస్తూనే ఉన్నాడు. చాలా మంది ఆ చిన్న పాపమే కదా దేవుడు క్షమిస్తాను అనుకుంటాడు. చూడండి, ఇంట్లోకి ఒక చిన్న పాము పిల్ల వచ్చింది, పాపం కళ్ళు కూడా తెరవలేదు. సాయంకాలం చూసావు అది లోనకి రావటం బెడ్రూమ్ కింద, అమ్మో పాము పోయింది నుంచి, చిన్న పాము పిల్ల లోనకి పోయింది కనుక ఆ కంచం జరిపావు, ఆ పాము పిల్ల కనపడలేదు. ఆ రాత్రి ఇంట్లో పడుకుంటే ఒట్టు, ఎందుకు? చిన్న పాము పిల్లగా, పాపం కళ్ళు కూడా తెరవలేదుగా, అమ్మో ఇంట్లో పాము ఉంది కనుక చిన్న పామైనా పామే, పెద్ద పామైనా పాపము పాపమే. దేవుడి విషయంలో చిన్న పాపం అనుకోడు, పెద్ద పాపం అనుకోడు. చాలా సార్లు నేను మా ఈ చిన్న పాపమే కదా దేవుడు క్షమిస్తాను అనుకుంటా కనుక చిన్న పాపాలు పెద్ద పాపాలు ఏమి ఉండవు కనుక పాపము పాపమే. దేవుడు పాపాన్ని పాపంగానే చూస్తాడు కానీ పాపని మాత్రం క్షమిస్తాడు కానీ ఆయన పాపాన్ని ప్రేమించే దేవుడుగా లేడు, ఆయనలో పాపమే లేదు. కాబట్టి రాత్రి మొదటి సంగతి ఏంటంటే ఇలాంటి ఆజ్ఞ అతిక్రమించి పాపంలో పడేటువంటి మానవులను ఆయన రక్షించాలని ఆ దేవుడు ఈ లోకానికి వచ్చాడు. మరి పాపంలో పడిన మనిషి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. దేవుని కలుసుకోవాలి, పుణ్యం రావాలి, మోక్షం వెళ్ళాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలని ఎన్నో రకాల ప్రయత్నాలు మనుషులు చేస్తా ఉన్నారు. దానికోసము అన్నదానము, భూదానము, గోదానము, నేతదానము, రక్తదానము, ఇలా ఎన్నో దానాలు. ఇవన్నీ మంచి దానాలే, ఇవన్నీ మంచిది చేయమని చెబుతుంది ప్రతి గ్రంథము, ప్రతి మతము చెప్తా ఉంది. ఇవన్నీ చేయాల్సిందే, మంచిదే. కానీ ఇవి మనకేం చేయట్లేదంట, సరిపోవటంలో దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఏమవట్లేదు, అవి సరిపోవటంలో. ఎందుకంటే మానవుని నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వలె ఉన్నాయంటాడు కనుక చేసే కార్యాన్ని మంచివే. ఉదాహరణ చూడండి, నేను పాపంలో ఉన్నాను, నేను మంచి చేస్తున్నా, అందరికి మంచి కార్యాలు చేస్తున్నా. ఉదాహరణగా నా చేతిలో ఒక మంచి పండు ఉంది, లేకుంటే ఒక స్వీట్ ఉంది కనుక చేతి మీద రక్తం ఉంది, చీము ఉంది కనుక మీకు ఎవరైనా తీసుకొని ఈ పండు తీసుకో, ఈ స్వీట్ తీసుకోండి అంటే తీసుకుంటే ఎవరైనా పండు ఇష్టమే, స్వీట్ కానీ ఆ పండు ఏముంది, రక్తం ఉంది, చీమను వద్దండి కనుక పండు ఇష్టమే కానీ అది బాగలేదు కదా అంటాం కదా. దేవుడు అంటాడు, మనిషి నువ్వు అన్నదానం వేసావు, భూదానం వేసావు కానీ నీ హృదయం చెడిపోయింది కదా, నీవే పాపం జయించలేకపోతున్నావు కదా. ఒక అందమైన అమ్మాయిని చూస్తే హృదయంలో చెడ్డ తలంపులు, చెడ్డ కోరికలు, చెడ్డ పుస్తకాలు, చెడ్డ మాటలు ఇవన్నీ చేస్తా ఉండి పుణ్యం వస్తుంది ఎట్లాగూ. కాబట్టి నువ్వు చేసే కార్యాల ద్వారా నువ్వు దేవుణ్ణి కలుసుకోలేవు, సరిపోవడం లేదు కనుక దాన్ని ఎంత ప్రయత్నాలు చేసిన మనిషి దేవుడి దగ్గరికి వెళ్ళలేకపోతున్నాడు. ఆ కారణం ఏమైందంటే ఆ దేవుడే దిగి రావాల్సి వచ్చింది. ఎందుకంటే దేవుడి దగ్గరికి ఎవరు వెళ్తారు? దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే పాపము లేకుండా ఉండాలి. పాపం లేని వారు ఎవరున్నారు కలోకములకు? అందుకే దేవుడు ఏం చేశాడంటే మన శరీరాన్ని మన రూపాన్ని ధరించుకొని ఈ లోకానికి పాపలోకానికి వచ్చాడు. కారణం ఏంటంటే మనకు సమీపంగా ఉండాలని, మనకు దగ్గరగా ఉండాలని ఆయన మనం సమీపించాడు. కాబట్టి ఈ రాత్రి మొదటి సంగతి ఏంటంటే పాపం అంటే దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించడమే పాపము. కాబట్టి ఆ రీతిగా ఆలం అతిక్రమించాడు. ఆ పాపం ఈనాటి వరకు కూడా మనుషుని ఏలుతూనే ఉంది. పుట్టిన ప్రతి మనిషి పాపలు పుడుతూనే ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆ పాపంలో వచ్చే జీవితం ఏంటంట మరణం. ఆదాము అన్నాడు, ఆదాము నువ్వు చెప్పాగా నీ పండు తింది, నువ్వు నిత్యముగా చస్తా ఉన్నావు కానీ ఇప్పుడు పండు తిన్నావు కాబట్టి నువ్వు చావాల్సిందే. కానీ ఆదాముకి ఏమొచ్చిందంటే మరణం వచ్చింది. ఆదాము మనందరికీ ఏమని చెప్పండి, మరణం, ఒక దినం చనిపోవాల్సిందే. కనుక ఎందుకంటే ఇది ఆదాము దగ్గర నుంచి ఎంత పెద్ద ధనవంతులైన, విద్యావంతులైన, ఆస్తిపరులైన ఒక దినం చనిపోవాల్సిందే. నాకు ఎక్కువ డబ్బు ఉంది కాబట్టి నేను ఎక్కువ కాలం బతుకుతాను అనుకుంటే పొరపాటే. చూసారా, మనకంటే ధనవంతులు ఎంతో మంది ఉన్నారు కనుక అట్లా కనుక బతికే అవకాశం ఉంటే ధనవంతులు ఎవరూ చనిపోరు. డబ్బుతో కొనుక్కునేది అయితే ఇంకా డబ్బు పెట్టి ఇంకా బతకాలనుకుంటారు. చూసారా, కానీ బతకాలనేది మన చేతిలో. ఆదాము గారు పాపం వచ్చింది కాబట్టి మొదటిది ఆజ్ఞాతిక్రమమే పాపము. దీంట్లో ప్రతి మనిషి ఉన్నాడు. కానీ ఈ రాత్రి దేవుడితో మాట్లాడుతున్నాడు. నువ్వు కూడా ఇంకా ఆయా పాపాల్లో ఉంటే ఈ రాత్రి దేవుడితోనే మాట్లాడుతున్నాడు. కాబట్టి నీ పాపాన్ని క్షమించాలని, పాపులను రక్షించాలని వచ్చాడు. కాబట్టి శిక్షించాలని కాదు, చెప్పండి, పాపులను శిక్షించాలని కాదు. కనుక వాళ్ళు శిక్ష వేయడం రాలేదు కనుక రక్షించాలి. మరి రక్షించాలంటే ఏం చేయాలి అంటే మన స్థానాన్ని ఆయన తీసుకున్నాడు, మన శిక్ష ఆయన మీద వేసుకున్నాడు. దానికోసం ఈ లోకానికి వచ్చాడు. అందుకే ఇదిగో లోక పాపను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా మన పాపం అంతా ఆయన సిలువలో ఆయన మీద మోసారు. తనలో ముండకేయడము,
పాదహస్తాలు మేకులు, ప్రక్కల బల్లి, వీపంతా దున్నబడింది. చివరి రక్తబడి కాల్చాడు, శిలువలో చనిపోయాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడు, మన శిక్ష ఆయన పొందాడు. కాబట్టి ఇప్పుడు మనకు శిక్ష లేకుండా చేశాడు. ఇది మొట్టమొదటి సంగతి. పాపం అంటే ఆజ్ఞాతిక్రమమే పాపము. రెండో చూడండి, పాపం అంటే ఏంటి? రోమపత్రిక 14వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 22వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 23వ వచనం, 23 చదవం. రోమ 14:23 చదవండి. అనుమానించేవాడు తిన్న ఎడల విశ్వాసము లేకుండా తినును కనుక దోషి అని తీర్పు పొందును. విశ్వాసం మూలని కానిది ఏదో అది పాపము. అందరూ చెప్పండి, విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము. కాబట్టి నమ్మకపోవటం విశ్వాస మూలం కాదంటే, విశ్వాసముతో ఏదైతే విశ్వాసం మూలంగా నమ్మో అది పాపం అంటాడు. విశ్వాస మూలము కానిది ఏదో అది పాపం. కాబట్టి పైన చెప్పాడు. ఏం దాని అర్థం అంటే, నీకు ఏదైనా భోజనం పెట్టినప్పుడు నీకు అనుమానం లేకుండా తినాలని 22వ వచనం. అనుమానించేవాడు తిని ఎడల విశ్వాసం లేకుండా తినను కనుక దోషి అని తీర్పు పొందును. కాబట్టి విశ్వాస మూలము కానిది ఏదో అది పాపం. కాబట్టి ఎవరైనా భోజనం పెట్టినప్పుడు అది తింటున్నప్పుడు లోపల అనుమానం ఉండకూడదు. ఏమనకూడదంట, అమ్మ ఏమైనా అవుతుందేమో అనుకొని తిన్నాం అనుకోండి, నిజంగా ఏమైంది, నిజంగా వామిటింగ్ అయిపోయింది. కానీ వద్దు. కనుక నీకు అట్లా ఉన్నప్పుడు తినకుండానే ఉండాలి. అనుమానంతో తినకూడదు, సందేహం తినకూడదు. కాబట్టి అనుమానించకూడదు. కానీ ఈ రాత్రి రెండోది ఏంటంటే, పాపం అంటే విశ్వాస మూలము కానిది ఏదో అది పాపం. ఈ రాత్రి యేసుప్రభువుని విశ్వాసం ఉంచాలి. యేసుప్రభువుని నమ్మటానికి ఎన్నో రకాల ఆధారాలు ఉన్నాయి, చరిత్ర యొక్క ఆధారాలు. అది లోకం వచ్చేది చెప్పడానికి అసలు క్యాలెండరే ఆయనతో ప్రారంభమైంది. కనుక యేసుప్రభువుతోనే చరిత్రే ఆయనతో విభజించబడింది. కాబట్టి ఆయన చరిత్ర పురుషుడు, సగ పురుషుడు ఈ లోకానికి వచ్చారు. కాబట్టి ఆయన నమ్మటానికి ఒకటి కాదు ఎన్నో రకాల ఆధారాలు చారిత్రకంగా, తర్వాత చరిత్ర పరంగా ఉన్నాయి, పురావస్తు ఆధారాలు ఉన్నాయి. ఇలాగా లోకంలో ఎన్నో రకాల ఆధారాలు మనకు కనబడుతున్నాయి. కాబట్టి యేసుప్రభువుని నమ్మాలి. ఏమని నమ్మాలి? ఆయన నా పాపం కోసం శిలువలో చనిపోయాడు, సమాధి రక్తము కార్చాడు, మరణించాడు, సమాధి తిరిగి లేచాడని నమ్మితే మనం పాపము నుండి విడిపించబడతాం. కాబట్టి ఈ రాత్రి విశ్వాస మూలము కానిది ఏదో అది పాపం. కాబట్టి ఈ రాత్రికి ఎంతకాలం ప్రభువుని నమ్మకుండా ఉంటావు? ఆజ్ఞకి మించే పాపంలో ఉన్నావు. ప్రభువుని నమ్మకుండా ఇంకా నువ్వు ఉంటా ఉంటే నువ్వు పాపములోనే ఉన్నావు. కాబట్టి పాపంలో చనిపోతే ఎక్కడ పోతాడు ఒక వ్యక్తి? అందుకే పాపం వచ్చే జీవితము మరణం. మరణం అంటే 2 రకాల మరణాలు మనిషికి ఉన్నాయి. 2 రకాల మరణాలు. మొదటిది, ఈ లోకంలో పుట్టిన ప్రతి వ్యక్తి చనిపోతాడు. నువ్వు మనమంతా చనిపోతాం. ఇది భౌతికమైన సహజమైన మరణం అంటారు. రెండో మరణం ఉంది, అది ఆత్మ మరణం. చనిపోయినప్పుడు చచ్చిపోయాడు అంటాం. సత్యం ఏంటి? ఈ శరీరం ఒకటి కట్టే, మరి పోయిందేంటి? చచ్చిపోయిందేంటి? పోయింది ఆత్మ. మన లోపల దేవుడు పెట్టిన ఆత్మ ఉంది. కాబట్టి మనిషికి 2 రకాల మరణాలు ఉన్నాయి. ఒకటి, ఈ లోపల చనిపోతాడు. ఇంతవరకు మానవ జీవితం సమాప్తం కాదు. మళ్ళీ కుక్కలాగా నక్కలాగా మళ్ళీ పునర్జన్మేమీ లేదు మానవుడికి. కనుక చనిపోయిన తర్వాత మనుషులు ఒక్కసారి మృతి పొందవలను, అటు తరువాత తీర్పు జరుగును. కానీ చనిపోయిన తర్వాత ఈ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది. దేవుని దగ్గరికి వెళ్ళి అక్కడ ఆత్మ దేవుని ముందు తీర్పులో నిలబడాలి. ఆ తీర్పులో నిలబడాలి. తీర్పు తప్పించుకోవాలంటే ఈ లోకంలోనే మన పాపం క్షమించబడాలి. కాబట్టి అందుకే ఆ రీతిగా ఆ తీర్పులో ఎవరైతే యేసుని నమ్మలేదు, ఎవరి పాపం అయితే క్షమించబడలేదో వాళ్ళకి ఏముందంటే అగ్నిగుండం. అది అగ్ని ఆరదు, పురుగు చావదు, ఆకలి కేకలు, భయంకరమైన స్థలం, వేదనకరమైన స్థలం. అది తప్పించుకోవాలంటే ఈ రాత్రే యేసుని విశ్వాసం ఉంచామంటే చాలు. కనుక ఆయన దాన్ని తప్పిస్తాడు. కానీ వాస్తవానికి నరకం అగ్నిగుండం ఆయన మన కోసం ఏర్పాటు చేసింది కాదు, అపవాదికిని వాని దూతలకు ఏర్పాటు చేశాడు. కానీ ఈ రాత్రి నమ్మకపోతే మనం కూడా పోయే స్థలం అదే. అది ఎంతో భయంకరమైన గుండం. కాబట్టి యుగాలు కూడా పొగలు లేస్తూ ఉంటుంది. కనుక ఆ గుణం అగ్ని తప్పించుకోవాలంటే ఈ రాత్రి యేసుని విశ్వాసం ఉంచాలి. దానికోసమే ఆయన లోకానికి వచ్చే రెండో సంగతి. మూడోది చూడండి, పాపం అంటే మూడోది ఏంటి? పాపం అంటే యాకోబు పత్రిక 4వ అధ్యాయం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం మనం చదువుదాం. కాబట్టి మేలైనది చేయనెరిగియో అలాగూ చేయని వాడికి పాపము కలుగును. కాబట్టి చూడండి, మేలైనది చేయాలని ఎరిగి కూడా తెలిసి కూడా నువ్వు అది చేయలేదనుకోండి, ఏమైనట్టంటే అది పాపము చేసినట్లు. ఉదాహరణగా మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఆ రోడ్డు మీద పోతా ఉన్నావు,
రోడ్డు మీద పోతా ఉన్నాడు, ఎవడో అటుగా తొక్కేసాడు. అటుగా తొక్కడం చూసావు, చూసి కూడా అయ్యో అక్కడ పడతాడేమో, జారి పడితే కాలు ఇరుగుతుందని చెప్పి తెలిసి కూడా నువ్వు తాటి వెళ్ళిపోతావు అనుకోండి, ఎవడో ఒకటి పడ్డాడు, కాలు చేరిగింది, అదేమైనట్లంట పాపం. చూసినా కనుక ఇది ఒక్కటే కాదు, ఇలా ఎన్నో ఉన్నాయి. కనుక ఎంతోమందికి చెయ్యాలి మనం. కనుక మనకు అది మేలని తెలిసినప్పుడు తప్పనిసరిగా చెయ్యాలి. కీడు చేయకపోయినా పర్వాలేదుగా, మేలు చేయకపోయినా పర్వాలేదు, కీడు అసలు చేయకూడదు. కాబట్టి ఇప్పుడు ఏమంటారంటే మూడో సంగతి ఏంటంటే మేలైనది చేయాలని తెలుసు. కాబట్టి దేవుని మందిరానికి కానీ, దేవుని సేవకు కానీ, సేవకులకు కానీ, లోకల్ మనుషులకు కానీ కనుక మేలైనది చేయాలని తెలుసు కూడా వాళ్ళ చేయడం లేదంటే అది నీకు పాపం కలుగుతుంది. కాబట్టి ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక మేలైనది, అందుకే పౌలు రాస్తుంటాడు, విసుగాక మేలు చేద్దాం అంటాడు, విసుగాక మేలు చేయాలంటాడు, విశ్వాస గృహములకు మేలు చేయాలి అంటాడు. కాబట్టి మేలు చేసే విషయం మనం విసిగిపోకూడదు. కనుక ఇది మూడో ప్రాముఖ్యమైన సంగతి. కాబట్టి మేలైనది చేయనెరిగి అలాగే చేయడానికి పాపం కలుగుతుంది. మూడోది. నాలుగో చూడండి, పాపం అంటే ఏంటి? మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము, సకల దుర్నీతియు పాపము. చాలండి, అందరూ చెప్పండి, సకల దుర్నీతి పాపము. కాబట్టి పాపం అంటే ఏంటంట? నాలుగో సంగతి సకల దుర్నీతి పాపం, ఇది నాలుగో సంగతి. ఐదో చూడండి, సామెతల గ్రంథం 4వ అధ్యాయం, సామెతల 24వ అధ్యాయం 9వ వచనం. సామెతలు 24:9, సామెతల గ్రంథం 24వ అధ్యాయం 9వ వచనం. మూర్ఖుని యోచన పాపము. చాలండి. కనుక ఐదవది ఏంటంట? మూర్ఖుని యొక్క ఆలోచన, ఆలోచించేది పాపం. మూర్ఖుని యొక్క ఆలోచనలన్నీ కూడా పాపయుక్తములు అంటాడు. ఇది ఐదవది. ఆరో చూడండి, సామెతలు 14వ అధ్యాయం, సామెతలు 14వ అధ్యాయము 21వ వచనం. సామెతలు 14:21, తన పొరుగువాడిని తిరస్కరించేవాడు పాపము చేయువాడు. కాబట్టి ఎన్నోసార్లు పక్కవాడిని, పొరుగువాడిని తిరస్కరించామంటే, తృణీకరించామంటే ఏమంటే అది పాపం అంటాడు. కాబట్టి ఇది ఆరవ ప్రాముఖ్యమైన సంగతి. ఏడవది ఆఖరి చూద్దాము, మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనం. మొదటి సమూయేలు 12:23 చదవండి. మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనం. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వారిని చాలని. కనుక ఆఖరి ఏంటంటే ప్రార్థన చేయకపోవడం ఏంటంట? పాపము. కాబట్టి రాత్రి ఈ 7 విషయాలు జ్ఞాపకం పెట్టుకుందాం. మొదటిది ఆజ్ఞాతిక్రమమే పాపం. రెండోది విశ్వాస మూలము కానిది పాపం. మూడవదిగా మేలేది ఎరిగి ఎలా చేయకపోతే పాపం. నాలుగవది ఆ సకల దుర్నీతి పాపం. ఐదవది మూర్ఖుని యొక్క యోచన పాపం. అంత మాత్రమే కాదు, ఆరవది పొరుగు వారు తృణీకరించడము పాపం. ఏడవది ఏంటంటే ప్రార్థన చేయకపోవటము పాపం. ఇది పాపం యొక్క నిర్వచనాలు. ఇప్పుడు రెండో సంగతి జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. ఎన్నో రకాల పాపాలు ఉన్నాయి. పాపాల్లో కొన్ని రకరకాల పాపాలు ఉన్నాయి. కొన్ని చూద్దాం మనము. ఒకటి సంఖ్యాకాండం 17వ అధ్యాయం, సంఖ్యాకాండం 15వ అధ్యాయము, సంఖ్యాకాండం 15వ అధ్యాయము 28వ వచనం. సంఖ్యాకాండం 15:28. పొరపాటున యెహోవా సన్నిధిని దాన్ని చేసిన కనుక తెలియకయే పాపము చేసిన వాని నిమిత్తము యాజకుడు ప్రాయశ్చిత్తము చేయును. చాలు, అందరు చెప్పండి, తెలియకయే చేసిన పాపము. కొన్నిసార్లు మనం తెలియక చేస్తూ ఉంటాం. చెప్పండి, కొన్నిసార్లు ఏంటంట తెలియక చేస్తాం పాపం. కనుక తెలియక చేసే పాపాలు ఉంటాయి, తెలియక చేసే పాపాలు. అట్లెందుకన్నా ఉంటే అయ్యో నాకు తెలియలేదండి అని అంటారు. కనుక అంటే తెలియక చేసే పాపాన్ని మనకు క్షమాపణ ఉందా? తెలియక చేస్తే క్షమిస్తాడు దేవుడు. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు కూడా అంటాడు, పూర్వం నేను దోషకుడను, హింసకుడను, హానికరుడు. ఇవన్నీ తెలియక అవిశ్వాసం వలన చేసేది. చూడు, మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయం, తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12-13 వచనాలు. పూర్వం దోషకుడను, హింసకుడను, హానికరుడైన నన్ను
తన పరిచర్యకు నియమించి నమ్మకమైన ఇచ్చినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వల్ల చేసింది కనుక కనికరింపబడితేని. కానీ పౌలు అంటాడు, పౌలు ఒకప్పుడు ఎలాంటి వాడంటే దేవుని దూషించిన వాడు, యేసు ప్రభువారిని తిట్టినవాడు, హింసించినవాడు, తత దేవుని నమ్ముకున్నవాడు, హాని చేశాడు, ఎంతో మందిని చంపాడు పౌలు. కనుక ఆ చెరపట్టుకుని పోయాడు, లాక్కు ఈడ్చుకుని పోయాడు. కనుక ఈ దేవుని తిట్టాడు. ఈ యేసు ప్రభు ప్రత్యక్షమైన తర్వాత స్వయంగా పౌలు యేసు ప్రభు తీసుకుని అంటాడు, అయ్యా నేను పూర్వం దూషించాను, హింస అంటాడు. కనుక కారణం ఏంటంటే ఇవన్నీ నాకు తెలియక నేను చేశాను అంటాడు. సో మనం కూడా ఇంట్లో కొంచెం పిల్లలు మమ్మీ తెలియక చేశాను మమ్మీ అంటే ఫోన్లన్నీ క్షమించేస్తాం. తెలియజేసామంటే ఏమంటాం, కర్ర తీసుకుని వండిస్తాం. కనుక తెలియజేసామంటారా, తెలుసు కదా నీకు అది ఎట్లా చేసామని చెప్పి చూరుకుంటామా? కాబట్టి తెలిసిగా చేసిందా, తెలియక చేసిన దానికి ఏమన్నా తెలియజేస్తే క్షమాపణ ఉంటుంది. కనుక అందుకే యేసు ప్రభువుని నమ్మకం ముందు నువ్వు చేసినవన్నీ క్షమిస్తాడు. కనుక చేసినవన్నీ కూడా. మరి తెలిసి చేస్తే హెబ్రీ పత్రిక చూడండి 10వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 26వ వచనం. హెబ్రీ 10:26 మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసినగా పాపములకు బలియకను ఉన్నది కానీ న్యాయపు తీర్పు ఉంది చాలు. కాబట్టి బుద్ధిపూర్వకముగా అంటే సత్యం గురించి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత, అంటే యేసు ప్రభువు ఎరిగిన తర్వాత, తప్పులు తెలిసిన తర్వాత నువ్వు ఎన్ని తెలుసుకో అనుభవ జ్ఞానం పొందావు, తప్పేదో ఒప్పే తెలుసు, అన్ని తెలిసిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేయటం అంటే తెలిసి చేయటం. చెప్పండి ఏంటంటే బుద్ధిపూర్వకం అంటే తెలిసి. కానీ ఇప్పుడు అట్లా తెలియచేసేదానికి ఏమి లేదంట, బలి లేదు, క్షమాపణ లేదు. అది రాత్రి నువ్వు ఒక తెలియక పాపంలో ఉంటే ఈ రాత్రి దేవుడిని క్షమించాలని కోరుతున్నాడు. ఇది మొదటి ప్రాముఖ్యమైన సంగతి. తెలియక చేసే పాపానికి క్షమాపణ ఉన్నది. ఒకప్పుడు మనమంతా చేసినప్పుడు ఎరగక ముందు ఎన్నో రకాల తప్పులు చేశాం, కనుక అవన్నీ కూడా తెలియక చేశాం. కాబట్టి తెలియక చేసిన వాటి అన్నింటినీ ప్రభు క్షమిస్తాడు. తెలియక చేస్తే ఎవరైనా క్షమిస్తారు. నాకు తెలియస్తానంటే పోన్లండి ఇంకోసారి చేయద్దని అంటాం, అంతే కదా. తెలియజేసామంటే ఏమంటారు, అసలు ఎందుకు చేసామంటే మాకు తెలియస్తారు అదండి, అట్లా ఇంకోసారి ఇది అంటారు. కనుక తెలియజేసేటువంటి వాటిని క్షమిస్తాం. రెండో పాపం ఏంటి చూడండి, లేవియా కాండం 4వ అధ్యాయం. మొదటి పాపము తెలియజేసే పాపాలు ఉంటాయి. రెండో పాపము లేవియా కాండము 4వ అధ్యాయం 22వ వచనం. లేవియా కాండం 4వ అధ్యాయము. అధికారి పొరపాటున పాపము చేసి చాలంటే ఏం పాపం అంటే ఇది పొరపాటున చేసే పాపం. 27వ వచనం అదే 4:27 మీ దేశస్థులో ఎవడైనా పొరపాటున పాపము చేసి చాలండి. కాబట్టి రెండో పాపం ఏంటంటే ఎలాంటి పాపం అంటే ఇది పొరపాటును చేశాం. కాబట్టి పొరపాటును చేయటం. కానీ ఇప్పుడు పొరపాటు చేసేదానికి కూడా దేవుడు ఊరుకుంటాడు. పొరపాటు అయిపోయిందండి అంటే 1-2 సార్లు క్షమిస్తాను. ఇప్పుడు పొరపాటు చేసే పాపాలు ఉంటాయి. అయితే మొదట అసలు తెలియజేసాం కనుక అది తప్పని తెలియదు, కనుక తెలియజేసే పాపం. కనుక యేసు ప్రభువుని ఎరక ముందు తెలియజేస్తే క్షమిస్తాడు. యేసు ప్రభువుని నమ్మిన తర్వాత తెలిసి బుద్ధిపూర్వకం చేస్తే ఏమి లేదు, క్షమాపణ లేదు, తీర్పు ఉంటది. రెండవదిగా పొరపాటును చేసేటువంటి పాపం, పొరపాటున. కాబట్టి అయ్యో పొరపాటుని అట్లనేసానండి, పొరపాటున దానికి కూడా శిక్ష ఉంది. పొరపాటు చేశాడు ఎవరంటే ఉజ్జియా. ఆ బండి పోతా ఉంది, మనసాన్ని ఎక్కించారు. మనసాన్ని ఎక్కించిన తర్వాత ఏం జరిగిందంటే కాలు యొక్క కాలు జారుతా ఉంటే ఎండ చేయబెట్టాడు. ఏమైపోయింది వెంటనే జడు మొత్తాడు. కనుక ఏమైపోయాడు, అక్కడ ఉజ్జా చనిపోయాడు. పొరపాటును చేసే పాపం. కనుక ఎందుకు నువ్వు అది చేయాలి, పొరపాటు ఎందుకు పట్టుకోవాలి, చనిపోయాడు. కానీ రాత్రి జ్ఞాపం చేసుకుంటాం పొరపాటు చేసేటువంటి పాపము కనుక అపరాధం అయితే దానికి కూడా ఎంత గొప్ప శిక్ష ఉంటా ఉంది. కాబట్టి తెలియజేసే పాపాలు ఉన్నాయి. రెండోది పొరపాటు చేసే పాపం ఉంది. ఇంకో పాపం ఏంటంట కీర్తన 19వ కీర్తన 3వ వచనం. కీర్తన 19:3 చదువుదాము. కీర్తన 19:3 చదవండి. మాట లేవు. ఒక్క నిమిషం అండి. కీర్తన 19 అది 19:13
దురాభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపు, వాటిని నన్ను చాలు. ఏ పాపం ఉంటుంది? దురాభిమాన పాపం. కాబట్టి మొదటిదేమో తెలియజేసే పాపాలు ఉన్నాయి, రెండవదిగా పొరపాటు చేసే పాపం ఉంది, మూడవదిగా దురభిమాన పాపం. దురభిమానం అంటే చూడండి, కొన్నిసార్లు వేరే వాళ్ళంటే మనకు ఎంతో ఇష్టం, వాళ్ళంటే ఇష్టం కాబట్టి దేవునికి ఇష్టం లేని కూడా వాళ్ళని బట్టి మనం చేస్తాం కొన్నిసార్లు, చూసారా? కాబట్టి వాళ్ళంతా ఎంతో ఇష్టము, వాళ్ళు వచ్చారు కాబట్టి ఈ దేవుడు బాధపడతాడేమో, దేవుడు దీని విషయంలో దుఃఖిస్తాడేమో అని మనకు తెలిసి కూడా ఏం చేస్తాం? వాళ్ళని బట్టి వాళ్ళు సంతోషపరచడానికి ఏం చేస్తాం మనం? పాపం. దాన్ని ఏమంటారంటే దురభిమాన. ఆ వ్యక్తిని బట్టి, ఆ వ్యక్తి ప్రేమను బట్టి నువ్వు పాపం చేస్తావు. కొన్నిసార్లు అట్లా ఉంటారు. కనుక ఫ్యాన్స్ అన్నమాట, ఫ్యాన్స్ అంటారు కదా, ఆయన మా ఫ్యాన్ అండి అంటారు, తిరిగే ఫ్యాన్ కాదు. కనుక అది ఫ్యాన్స్ ఉంటారనమాట, ఆయన ఏం చేయమని చేస్తారనమాట. ఆ డ్రెస్ వేసుకుని ఈ డ్రెస్ వేసుకున్నారనుకోండి, యవనస్తులందరూ ఏం చెప్పండి టీవీలో అదే డ్రెస్ కావాలి. కనుక మీరు అలసిపోయారా, డ్రింక్ తాగండి, కోకా కోలా కానీ అందరూ ఏం చేస్తారు? అందరూ కోకా కోలా అనమాట. రకరకాల ఫ్యాన్సులు, కనుక డ్రింకులు ఫ్యాన్సులు, డ్రెస్సులు ఫ్యాన్సులు, ఎన్నో ఉన్నాయి మనుషులకి, ఎన్నో ఉన్నాయి. వాళ్ళు చేసే వీడు కూడా చేయాల్సింది. అంటే ఎన్ని పాపాలు చెప్పండి? దురభిమాన. కానీ మనుషుల్ని బట్టి చేయటం కాదు. అది రాత్రి ఆలోచించాలి, దురభిమాన పాపం. దీన్ని బట్టి కూడా మనము ఇలాంటి పాపం కూడా మనము శిక్ష పొందుతాం. కాబట్టి వాడు చేస్తే నువ్వెందుకు చేయాలి? కాబట్టి ఎన్నోసార్లు మనం అట్లా అంటే అనుకరణ అంటారు. దాన్ని ఏమంటారు? అనుకరణ. వాళ్ళు చేసిన వాటి మేము కూడా చెయ్యాలి. పిల్లలు కూడా అంతే, మనం ఏం చేస్తాం పిల్లలు కూడా అదే చేస్తారన్నమాట. కాబట్టి అందుకే అనుకరిస్తారు, తల్లిదండ్రులను పిల్లలు అనుసరిస్తారు, దాన్ని అనుకరణ అంటారు. కాబట్టి దురభిమాన పాపం, దాని నుంచి మనం తప్పించబడాలి. ఇది మూడవ ప్రాముఖ్యమైన సంగతి. కానీ ఇప్పుడు తెలియజేసే పాపం చూసాము, రెండవదిగా పొరపాటు చేసే పాపాలు వద్దే చనిపోయాడు, మూడవదిగా దురభిమాన పాపం. ఇవన్నీ కూడా తెలియజేస్తే క్షమిస్తారు, కానీ దురభిమానంతో చేస్తే ప్రభావం క్షమించడం అంటే ఎట్లాగూ కుదరదు. కాబట్టి నువ్వు దురభిమానంతో దీనికి వ్యతిరేకం చేశావు కాబట్టి శిక్ష ఉంటుంది. మూడవది. నాలుగోది చూడండి, నాలుగోది సంఖ్యాకాండం 15వ అధ్యాయం. సంఖ్యాకాండం 15వ అధ్యాయము 30వ వచనం. సంఖ్యాకాండం 15:30. సంఖ్యాకాండం 15వ అధ్యాయం 30వ వచనం. అయితే దేశమందు పుట్టినవాడే గాని పరదేశే గాని ఎవరైనా సాహసించి పాపము చేసిన ఎడలో వాడు యెహోవాను తృణీకరించిన వాడగును. చాలండి. కనుక అందరూ చెప్పండి, సాహసించి పాపము చేయుట. కాబట్టి నాలుగో తలంపు ఏంటంటే చెప్పండి, ఎలాంటిదంటే ఇది సాహసించడం అంటే కనుక తెగించడం. కనుక చెప్పండి, తెగించి చేయటం. ఉదాహరణ చూడండి, ఒక వ్యక్తి నీటిలో మునిగిపోతా ఉన్నాడు, ఒకరి వెంట ఇంకోటి దూకి వాడు రక్షిస్తాడు. దాన్ని ఏమంటారు? సాహస కార్యాలు. మంచిదాన్ని సాహసించు, మంచిదే, మంచి కార్యం కోసం సాహసించవచ్చు. అంతేగాని పాపం చేయడానికి కూడా ఇది తప్పు అని తెలిసి నువ్వు దానికి సాహసిస్తున్నావంటే, అది చేస్తున్నావంటే చెప్పండి, దాన్ని యెహోవాను తృణీకరించినట్లు. అంటే దేవుని పక్కన పెడేశాం, దేవుని పక్కన నేను చూసుకుంటా అన్నట్టుగా దేవుని పక్కన పెట్టి మనము ఆ యెహోవాను తృణీకరించినట్లు అవుతుంది. కాబట్టి సాహసించి చేసే పాపాలు ఉంటాయి. కాబట్టి ఎంత భయంకరం. యేసుని ఎరిగిన తర్వాత కూడా ఇంకా దొంగతనములో, మోసములో, వ్యభిచారములో, కనుక జోగములో, త్రాగుడులో, సిగరెట్, బీడి, ఇలాగ ఎన్నో రకరకాల వ్యసనాలు, ఇవన్నీ చేయకూడదని తెలుసా మనిషికి? చెప్పండి, వాళ్ళు తెలుసా తెలియదా? తెలుసు, చేయకూడదని తెలుసు. సిగరెట్ మీదే ఉంటది. సిగరెట్ మీద చిన్న అక్షరాలతో ఏమంటే తెలుసా? ఇది ఆరోగ్యానికి హానికరం. చాలా చిన్న లెటర్స్ పెడతాడు అంటారు. మీరు చూడండి సరిపడేదా. కనుక ఇంగ్లీష్ లో ఉంటుంది అనమాట. ఆరోగ్యానికి ఏంటి? హానికరం. అంటే తాగేవాడు కూడా ఏమని తెలుసు, అది తాగకూడదని తెలుసు. కనుక ఆయన ఏం చేస్తాడు? తాగుతూనే ఉంటాడు. చూసి అంటే దాన్ని సాహసించి తెలిసి కూడా చేయడు, సాహసించడు. కాబట్టి దాని మీద రాస్తాడు, ఎందుకు నీకు క్యాన్సర్. కాబట్టి ఎందుకంటే సిగరెట్ తాగుతావా? అడుగుతాడు. క్యాన్సర్ వచ్చిన తర్వాత సిగరెట్ బాగా తాగుతావా? బాగా తాగేవాడే. మందు బాగా తాగితే బాగుతాడు, అందుకే నీకు క్యాన్సర్. ఈసారి తాగి తప్పని సస్తా ఉంటాడు డాక్టర్. ఎందుకు? తెలిసి తాగేవి కాబట్టి. కాబట్టి ఈ రాత్రి జ్ఞాపం చేయబట్టినటువంటి 5వ మాట ఏంటంటే, 4వ సంగతి చెప్పండి ఏంటంటే సాహసించి పాపం చేయటం. కాబట్టి తెలిసి కూడా ఇవాళ మనుషుడు, ఆ మధ్య ఒక ఆయన, నేను ఎక్కడో బస్సు ఎక్కి నా పక్కనే బస్సు ఆయన గుర్తులేదు, నా పక్కన ఒక ఆయన నోటి మీద గుట్కా పెట్టాడు, బాగా నమ్ముతున్నాడు. నాకేం గుమాయించి వాసన కొడుతుంది. కనుక కచ్చి పెట్టుకుని కాసేపు చూసా. కానీ సీట్ పక్కన తాగాడు, బాగా నమ్ముతున్నా కూర్చాడు.
అయిపోయిన తర్వాత 10 నిమిషాల తర్వాత నెమ్మదిగా పరిచయం చేసుకుని ఎక్కడికి పోతున్నారు అన్న, పలానా ప్లేస్ అన్నాడు. నాకంటే ముందే నేనే మధ్యలో దిగిపోతాను అనమాట. అయిన తర్వాత మొత్తం నా టైం దగ్గరికి వచ్చేస్తుందని చెప్పేసి నెమ్మదిగా ఇది తిన్నారు కదా, ఇది ఆరోగ్యానికి మంచిదా కాదా అన్న. వెంటనే మంచిది కాదు సార్ అన్నాడు. మరి ఎందుకు తింటున్నారు అన్నాడు. అంటే నవ్వాడు. నవ్విన తర్వాత మీరు ఆరోగ్యానికి మంచిది కాదు కదా, ఆ గుట్టు కానీ ఆ పాన్ కానీ మంచిది కాదంటే కాదు సార్ అన్నాడు. ఆయనకి అర్థమైపోయింది పాస్ట్ గానని. సరే మా తమ్ముడు చర్చికి వెళ్తారు సార్, మా తమ్ముడు చర్చికి వెళ్తారు సార్, ఆయన చెబుతున్నాడు. ఆయన సంగతి మీకు ఎన్ని సంగతి చెప్పాను నేను. కనుక మా తమ్ముడు చాలా బాగా సార్ యేసుప్రభు అంటే ఏంటంటే కవర్ చేసుకుంటున్నాడు. నేను చెప్పాను ఎవరి టికెట్ వాళ్ళదే. మరి మీ తమ్ముడిని అన్నాడు కదా, మరి నీకేమైంది, నువ్వెందుకు రావు అని చెప్పేసి అతను కాసేపు సువార్త చెప్పాను. చెప్తే అవును సార్ మాకు అన్నీ తెలుసు కానీ దీన్ని మేము బయటికి రాలేకపోతున్నాం సార్ అని అంటాడు. కాబట్టి అందరూ తెలుసు ఆ సిగరెట్ తాగొద్దని కూడా తెలుసు. కానీ ఈ రాత్రి మనకి ఏం జ్ఞాపం చేయబడుతుందంటే పాపం చేయడానికి సాహసించకూడదు. కాబట్టి శిక్ష ఉంటది. పాపం వచ్చే జీతం ఏంటి? మరణం. శిక్ష ఉంది కాబట్టి మనం సాహసం చేయకూడదు. కానీ ఎన్నోసార్లు ఆ పాపాన్ని సాహసించామంటే దాని పరిణామం ఉంటుంది కనుక దాని తీవ్రత దాన్ని మనం తట్టుకోలేం. కాబట్టి సాహసించి పాపం చేసే ఉంటాయి. అందుకే ఒకవేళ నువ్వు సాహసించి పాపం చేస్తే నువ్వు దేవునికి విరోధంగా పాపం చేసినట్లు. దేవునికి విరోధంగా పాపం చేస్తే ఎవరు క్షమిస్తాడు? మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయము చూడండి 12వ వచనం. మొదటి సమూయేలు 13:12. ఇంకను యెహోవాను శాంతిపరచక మునిపే ఫిలిష్తీయులు గిల్గాలుకు వచ్చి నా మీద పడుతురనుకుని నా అంతటి నేను సాహసించి దహన బలి అర్పించిందా నేను. అందుకు సమూయేలు ఇట్లా నేను నీ దేవుడు యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక అవివేక పని చేసితివి. నీ రాజ్యము ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచియుండెను. అయితే నీ రాజ్యము నిలవదు. కానీ సౌలు చేసిన పని ఏంటంటే బలి అర్పిస్తున్నారు. బలి అర్పించాలి, ప్రవక్త రావాలి, సమయాలు రావాలి. సమయాలు వచ్చేది కాస్త ఆలస్యం అయిపోయింది. ఆలస్యం అయినప్పటికీ సౌలు ఏం చేశాడంట, ఆ పని నాకు కూడా వచ్చు అని చెప్పేసి ఈయన ప్రారంభించి ఈయన బలి అర్పించేశాడు. అంతలోకి వచ్చేసాడు ఎవరు? సమయాలు. ఎందుకు ఈ పని చేశాను అంటే సాహసం చేశాడు. ఎందుకు ఈ పని చేశావు కనుక వచ్చినప్పటికీ అయ్యా నువ్వు ఆలస్యం అయిపోయింది కాబట్టి నేనే ప్రారంభించి ముగిచ్చేసాను అన్నాడు. చూడు, నువ్వు సాహసించి పని చేశావు కాబట్టి, అవివేక పని చేసావు కాబట్టి దేవుని రాజ్యాన్ని ఎల్లప్పుడూ స్థిరపరచాలనుకున్నాడు. కానీ నువ్వు చేసిన సాహసాన్ని బట్టి అవివేక పనిని బట్టి నీ రాజ్యము నిలవదు. చూసారా, కొట్టివేస్తున్నాడు. నేను తొలగిస్తాను. నీ సంతంలో ఎవరు రాజుగా ఉన్నాడు కాబట్టి అని చెప్పి సౌలు తొలగించాడు. కానీ సౌలుని పక్కన పెట్టి ఎవరు పెట్టుకున్నాడు? దేవుడు ఆ ప్లేస్ ఎవరు పెట్టారు? దావీదు 14లో యెహోవా తన చిత్తానుసారమైన ఒకరిని కనుగొన్నాడు, అతను రాజుగా చేస్తాడు అన్నాడు. కాబట్టి చూసారా, ఇప్పుడు సౌలు రాజరికాన్ని ఎందుకు పోగొట్టుకున్నాడు? తను ఎందుకు పోగొట్టుకున్నాడు? సాహసించి చేసిన పనిని బట్టి. కానీ రాత్రి నేను మనతో మాట్లాడుతున్నాడు, ఏది చేయకూడదని చెప్పాడో దాన్ని మనం చేయకూడదు అంతే. కనుక నువ్వు సాహసించావంటే నీకున్నవి పోగొట్టుకుంటావు. తర్వాత ఎంత భారీ నష్టం. సాహసించి పాపం చేయటం అంటే దాని తీవ్రత, దాని యొక్క ఆ ఫలితము మనం తప్పనిసరిగా పొందవలసిందిగా ఉంటా ఉంది. కనుక వాటిని పొందుతాం. కనుక సాధన చేసావు కదా, ఈ పాపానికి ఈ ఫలితం వచ్చింది కనుక భరించాల్సిందే. కాబట్టి జ్ఞాపం చేసుకుంటాం. సాహసించి చేసే పాపం కూడా మనకు జ్ఞాపం చేయబడుతుంది. ఇది 4వది. 5వది చూడండి. ఇంకా పాపం ఏంటి? కీర్తన 90 కీర్తన 2వ వచనం ముగిద్దాం. కీర్తన 98వ వచనం. 90వ కీర్తన 8వ వచనం. మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. కాబట్టి ఇదే పాపం అంటే రహస్యమైన పాపాలు. చెప్పండి ఏంటంట? రహస్యమైన పాపం. కాబట్టి నా పాపం ఎవరు తెలియదు అనుకుంటున్నావు. ఇక అంటాడు నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నాయి. ఒక దినం దేవుడు వెలుగు, ఆయన వెలుగులోకి వచ్చినప్పుడు, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన వెలుగులో మన సంగతి అంతా బట్టబలైపోయింది. చూడండి, ఇప్పుడు చీకటి ఉంటే ఏం తెలియదు, ఇప్పుడు లైట్ ఉంది కాబట్టి అన్ని కనబడుతున్నాయి. కాబట్టి దేవుడి దగ్గర కూడా ఒక దినం మనము ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ముఖ కాంతి మనకి ప్రకాశించినప్పుడు
మన సంగతి అంతా ఆయన వేగులు బయటపడుతుంది. అంటే మరో ప్రతి రహస్య పాపము బట్ట బయలువుతుంది, కనుక వదిలి వెల్లడవుతుంది. అప్పుడు ఈ పాపం ఏం చేశానా, ఈ తప్పు ఏం చేశానా నీ కేకలేస్తావు, రొమ్ము కట్టుకుంటావు ఆ రోజు. కాబట్టి ఒక దినం రాబోతుంది, వేగు తీసుకొస్తాడు. మొదటి కొరింథీ పత్రిక 4వ అధ్యాయం, మొదటి కొరింథీ పత్రిక 4వ అధ్యాయము ఒక దినము అవన్నీ మనం చూసినప్పుడు దేవుడు అన్ని కూడా వేగులోకి తీసుకొస్తాడు. నేను చదువుతాను. మొదటి కొరింథీ 4వ అధ్యాయము చూడండి 5వ వచనం, అందరూ చదువుతాం. మొదటి కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం చదవండి. కాబట్టి సమయం రాక మునుపు అనగా ప్రభు వచ్చే వరకు దేన్ని గూర్చి తీర్పు తీర్చండి. ఆయన అంధకార మందల రహస్యములను వేగులోకి తెచ్చి హృదయంలోని ఆలోచనలను బయలుపరిచినప్పుడు ప్రతి వాడికి తగిన మెప్పు దేవుని వరకు. ఆయన అంధకార మందల రహస్యములను వేగులోకి తెచ్చి ఎక్కడో చీకట్లో చేశావు, అది చీకట్లు ఎవరు తెలియదు అనుకుంటున్నావు, కనుక అది వాళ్ళ వేగులోకి వస్తా ఉంది, బట్ట బయలుతా ఉంది. కానీ ఆ దినము నువ్వు తట్టుకోలేవు. కానీ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. రహస్య పాపం కొన్నిసార్లు నీ భర్త తెలియపోవచ్చు, నీ భార్య తెలియపోవచ్చు, నీ పిల్లలు తెలియపోవచ్చు, మీ తల్లిదండ్రులు తెలియపోవచ్చు. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ ప్రతి రహస్య పాపము దేవుని యొద్ద రికార్డ్ అవుతుంది. కాబట్టి నువ్వు తప్పించుకోలేవు. ఎన్నోసార్లు అనుకుంటాము, నా పాపం ఎవరు తెలియదులే, నేను రహస్యంగా చేశాను అనుకుంటాం. ఒకసారి ఒక గ్రామంలో ఇద్దరు భార్య భర్తలు జీవిస్తా ఉన్నారు. రైల్వే ట్రాక్ ఎదురుగా వాళ్ళ ఇల్లు అన్నమాట, రైల్వే ట్రాక్ ఎదురుగా ఉంది. ఉంటే ఏం జరిగిందంటే ఈ భార్య వేరే వాళ్ళు ప్రేమించింది. వేరే వాళ్ళు ప్రేమించి ఒకదిన ఏం చేసిందంటే ప్రేమించిన ఆయన తీసుకొచ్చి ఇంట్లో తీసుకొచ్చి పెట్టింది. భర్త నిద్రపోతా ఉన్నాడు. భర్త నిద్రపోతా ఉంటే భర్త ముఖం మీద దిండు నొక్కేసేసి ఒక పెద్ద సుత్తి తీసుకొచ్చి మేకు తలలో పెట్టి కొట్టింది. ఇద్దరు కలిసి, ఈమె ప్రేమించిన వాడు భార్య ఇద్దరు కలిసి భర్తను చంపేశారు. ఎదురు రైల్వే ట్రాక్ అయితే ఏం చేశారు, రాత్రే వెళ్ళిపోయారు. ఆ రైల్వే ట్రాక్ పక్కన తవ్వేశారు, పూడ్చిపెట్టేశారు. వీళ్ళిద్దరు భార్య భర్తలకు జీవిస్తా ఉన్నారు. ఎవరు తెలియదు నేనేం చేసి తప్ప అని అనుకుంటున్నారు. చలామణి అయిపోతున్నారు, లోకల్ జరిగిపోతా ఉంది. పెద్ద వయసు అయిపోయింది. ఈమెకు 70 సంవత్సరాలు వచ్చింది. ఎవరికి? ఈ చంపేసిన భర్తను చంపేసింది. 70 సంవత్సరాలు. 70 సంవత్సరాల తర్వాత నిండు వృత్తాప్యం, ముసలామ, పళ్ళు ఊడిపోయింది, కళ్ళు ఊడిపోయింది, జుట్టు ఊడిపోయింది, వృత్తాప్యంలో ఉందన్నమాట. నా పాప ఎవరు తెలియదు అనుకుంటా ఉంది. ఏం జరిగిందంటే ఆ రైల్వే ట్రాక్ వేసేటువంటి వాళ్ళు డబల్ లైన్ వేస్తున్నారు. సింగిల్ అయితే డబల్ లైన్ వేస్తున్నారు. డబల్ లైన్ వేస్తా ఉంటే కింద తవ్వుకుంటూ వస్తున్నారు. గట్టి ఫౌండేషన్ వేయాలని తవ్వుకుంటూ వస్తా ఉంటే తవ్వుతా ఉంటే ఏం బయటపడింది? ఆ శవం విడిచిపెట్టేవాళ్ళు. శవం లోపల ఏముంది? పురి లోపల మేకుంది, పెద్ద సుత్తి కొట్టిన మేకుంది. ఆ రైల్వే పోలీసులు ఇది ఒట్టేట్టుగా చనిపోయిన శవం కాదు, ఆవిడ కావాలి చంపాడని చెప్పేసి కేసు బుక్ చేశారు. కేసు బుక్ చేసి రైల్వే పోలీసు వాళ్ళు కుక్కలు తీసుకొచ్చి ఆ ఏరియా అంతా వదిలారు. పోలీసు కుక్కలు ఆ ఎదురు ఉన్నటువంటి ఇంట్లో కుక్కలు పరిగెత్తి ఆ ముసలమ్మ కూర్చుందామని కళ్ళు ఊడిపోయి కూర్చుంటా ఉంటే కుక్కలు పోయి ఆ చీరలు ఆగుతా ఉన్నాయి. పోలీసులు బుక్ చేశారు, పట్టుకుపోయారు స్టేషన్కి. చెప్పు ఏం జరిగి చెప్పు, ఆ శవం ఏంటి చెప్పు అన్నప్పుడు ఆయన నా భర్తే, వేరే వాళ్ళు ప్రేమించి మేము కలిసి చంపేసి పాతి పెట్టాము. చూసావా, 70 సంవత్సరాలైన పాపము విడిచిపెట్టలేదు, పట్టబడుతుంది. అదే సంఘాలు అంటాడు, నీ పాపం నువ్వు తరిమి పట్టుకొను. ఎవరు చూడాలనుకుంటాం, నీ 70 సంవత్సరాలు కావచ్చు. కాబట్టి ఆ పాపం రికార్డ్ అయి ఉంటుంది. పాపం నుంచి బయటపడలేవు. కనుక రాత్రి పాపను దాగి ఉండలేవు. కానీ అందుకంటాడు యేసువారు, ఇలాంటి పాపం రక్షించాలని వచ్చాను. కానీ మనం ఏం చేయాలి? ఆ పాపాన్ని ఒప్పుకోవాలి. ప్రభు నేను పాపిని, నన్ను క్షమించని ఎవరైతే ఒప్పుకుంటారో వాళ్ళ పాపాలన్నీ ఆయన క్షమించాలని కోరుతున్నాడు. కాబట్టి సంవత్సరాలు తరబడి గడిచిపోవచ్చు, కానీ నువ్వు పాపములోనే ఉంటావు. కాబట్టి ఒకదిన ఆ పాపాన్ని పట్టిస్తుంది, నీ పాపం పట్టిస్తుంది. కాబట్టి ఆ పాపం వచ్చేటువంటి ఆ ఫలితం కూడా ఎంతో ఘోరంగా ఉంటుంది. కాబట్టి ఇది 5వ ప్రాముఖ్యమైన సంగతి. 6వ చూడండి, చదివి ముగిద్దాం. సంఖ్యాకాండం 32వ అధ్యాయం. సంఖ్యాకాండం 32వ అధ్యాయము 21వ వచనం. సంఖ్యాకాండం 32:21. సంఖ్యాకాండము 30 జయింపబడిన తర్వాత మీరు తిరిగి వచ్చి యెహోవా దృష్టికి ఇశ్రాయేలు దృష్టికి నిర్దోషులై ఉండురు. అప్పుడు ఈ దేశం యెహోవా సన్నిధికి స్వాస్థ్యమగును. క్షమించండి, నిర్గమాకాండం 32:22. 21. నిర్గమాకాండం 32:21. నిర్గమాకాండం 31. అప్పుడు మోషే నీవు ఈ ప్రజల మీదకి గొప్ప పాపమును రప్పించినట్లు వారు నిన్ను ఏమి చేసిరని
అహోరడుగా చాలండి. ఏ పాపం చేశారండి ఈ ప్రజలు? గొప్ప పాపం. ఏంటంటే మోషే కొండ మీద ఉన్నాడు. మోషే 40 ఏళ్ళు కొండ మీద ఉంటే కింద అహరోను ఉన్నాడు. కనుక వీళ్ళందరూ ఆ మోషే వాడు ఏమైనా మాకు తెలియదు, కాబట్టి మాకు ఒక దేవతం చేయమంటే ఒక బంగారం వేస్తే అగ్నిలో బంగారం అది దూరం అయింది. వాళ్ళంతా కూడా చూడండి దాన్ని ఎత్తుకున్నారు, ఇదే మా దేవత అని చెప్పేసి ఆ విగ్రహారాధన చేశారు. కనుక ఆ దూరం పూజించారు, గెంతులేశారు, ఆరేడు కేకలేశారు. కనుక నాకు తిరిగారు. మోషే దేవుడు, మోషే నీ ప్రజలు చెడిపోయారు కింద, కనుక నన్ను విడిచిపెట్టి దూరం చేసుకున్నారు, కాబట్టి వెళ్ళిపోతారు అనగానే మోషే అంటాడు, ఎందుకు గొప్ప పాపం చేశారు అంటే అర్థం ఏంటి? ఆరోదుగా విగ్రహారాధన అనేది కూడా గొప్ప పాపం. దేవుని పక్కన పెట్టి ఒక బొమ్మను చేసుకుని దాన్ని సేవించడం అనేది దేవుడు ఒప్పుకోలేదు. ఆ బొమ్మను అతన్ని కాల్చి పొడి చేసి ఆ నీళ్ళు తాగిస్తే తప్ప దేవుడు అంగీకరించలేదు. కాబట్టి రాత్రి మనకు జ్ఞాపకం చేయబడిన పాపం ఏంటంటే ఎన్నో రకాల పాపం మనం చూస్తూ వచ్చాం. ఆఖరి చివరికి ఏంటంటే చూడండి, ఆ మధ్య ముగిద్దాం. చివరిగా మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 16 వచనం. మొదటి యోహాను పత్రిక 5:16 చదువుకుని మనం ముగిద్దాం. మొదటి యోహాను పత్రిక 5:16. తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనా చూచిన ఎడల అతడు వేడుకొనును. చాలండి. కనుక ఏ పాపం అంటే మరణకరమైన పాపం. కాబట్టి ఈ రాత్రి ఆ 7 రకాల పాపలు మనం చూసాం. మొదటిది తెలియజేసే పాపము, రెండోది పొరపాటు చేసేటువంటి పాపము, మూడోది దురభిమానం చేసే పాపము, 4వది సాహసం చేసే పాపము, 5వదిగా రహస్య పాపము, 6వది విగ్రహారాధన పాపము, 7వది ఏంటంటే మరణకరమైన పాపం. ఈ రాత్రి ఇలాంటి పాపంలో నుండి మానవులను రక్షించడానికి యేసు వారు పాపులను రక్షించడం కానీ ఈ లోకమునకు వచ్చారు. మోకరించండి, ప్రార్థన చేస్తాం. అందరూ మోకరించాలి. ఈ వాక్య వెలుగులో 2 నిమిషాల్లో ముగించేస్తున్నాం. దేవుడు మనందరితో మాట్లాడుతూ వచ్చాడు. ఎవరు లేచి వెళ్ళొద్దు, కళ్ళు మూసుకోవాలి. అందరూ కూడా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఇంకా నీ పాపం క్షమించబడలేదు. ఏదో క్రిస్మస్ అని వచ్చావు, వెళ్ళిపోతున్నావు, నువ్వు రక్షణ పొందలేదు.